కరుణించిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రార్థనలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్కరిని, మమ్మల్ని ప్రోత్సహించి పరిచయ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మరి తాడిపరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మేము బలపరచడం కొరకు చెప్తున్న వాక్యాల ద్వారా ఇంకా అభివృద్ధి చెందడం కొరకు మా కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. చక్కగా వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని అంగీకరిస్తున్నందుకు దేవుడు బహుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఎక్కువగా మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుని తెలియపరచడం కొరకు ఈ అసత్య బోధలో ఈ పరిస్థితుల్లో మరి వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. సత్యవాక్యానికి అనుకూలంగా జీవించాలంటే మరి వాక్య పరిశోధనను బట్టే మనకు సాధ్యమవుతుంది. కనుక మనం ప్రార్థన చేసుకుని ఈరోజు మరి యొక్క పాఠంలోనికి మనం వెళదాం. ప్రార్థన అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థన ఎక్కించారు. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమధు అసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి కాపాడారు. ఈ రాత్రి ఈ గురువారం బైబిల్ క్లాసులో మరొకసారి మేము కూడి ప్రార్థించడానికి మరి తండ్రి మీ కుమారుని యొక్క సంఘములో సజీవులుగా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన తండ్రి క్రొత్త నిబంధన మీ గ్రంథాన్ని మేము పరిశీలించడానికి మరి తండ్రి పాత నిబంధన సంగతులు క్రొత్త నిబంధన సంగతులు వ్యత్యాసాన్ని మేము పరిశీలించి మరి తండ్రి మేము అనుసరించవలసిన తండ్రి క్రొత్త నిబంధనలు ముందుకు కొనసాగుతూ పాత నిబంధన చరిత్ర తెలుసుకుంటూ అనేకమైన విషయాలు నేర్చుకొని మేము భక్తిలో బలపరచబడే అవకాశాలు దయచేయండి. ఎలాగోలాగిన భక్తి చేద్దామని సమర్థించుకోకుండా మాలో ఉన్న లోపాలు మీ వాక్యం ద్వారా సరిదిద్దుకొని మరి తండ్రి వాక్యానుసారంగా నడుస్తున్నాము లేదని పరిశీలన చేసుకునే అవగాహన మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించుచుండగా తండ్రి మా హృదయమును తాకిన మాకు గాయము కలిగిన తండ్రి మేము సరిచేయబడి మీ వాక్యముని ప్రేమతో అంగీకరించి మరి తండ్రి మాలో ఉన్న లోపాలను మేము వదులుకునే మరి యథార్థమైన మనసును మాకు ఇవ్వండి. కోపాలు, ద్వేషాలు మరి తండ్రి అబద్ధం చేసుకునే విషయాలను మాకు దూరపరచండి. మరి ముఖ్యంగా శరీరానుసారంగా ఆలోచించే దుష్టులుగా మేము జీవించుకుంటాం. వాక్యానుసారంగా మేము నడవడానికి మీ వాక్యం మీద మేము మనసు పెట్టడానికి కృప చూపుతారని వేడుకుంటూ మరి తండ్రి స్థానిక సంఘాన్ని దీవించండి. మీ వాక్యాన్ని విడుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాల్లో అందరికీ దయచేయండి. మీ వాక్యమును చెప్పి వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారం మాకు అందించమని, రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా మరి తండ్రి టెక్నాలజీ ద్వారా మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీ వాక్యము మా హృదయాలను హత్తుకుని మరి మీ చిత్తానుసారంగా నడవగలిగిన స్థితిని మాకు ఇవ్వాలి. మాలో మీరుండి మాతో మీరుండి అసత్యాన్ని అబద్ధాన్ని మాకు దూరపరిచి మరి అతిశయాలను మాకు దూరపరచున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన నడుపుచున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు మనం నేర్చుకుందాం. బాక్స్లో తెచ్చేసి తలుపులు జారేసి శాతం మనకి అలా ఉండేది. విలువైన దేవుని సంగతులు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. ఎన్నో సంగతులు గ్రంథంలో మనకి తండ్రి అయిన దేవుడు వ్రాయించి ముద్రించి ఉన్నారు. ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటాం. మనం విని నేర్చుకునే ప్రతి మాటను కూడా తండ్రి అయిన దేవుడు
మన హృదయాల్లో ఆ మాటలను ఫలింపచేయాలి. మనం విని విడిచిపెట్టేవారుగా కాకుండా వినుచున్న దానిని మనం పరిశీలించవలసిన అవసరత మనందరి మీద ఉంది. పరీక్షించవలసిన అవసరత మనందరి మీద ఉంది. ఎందుకంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు, మనం పరిశీలించినప్పుడు ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం తండ్రి అయిన దేవుడు మనకిస్తారు. పరిశుద్ధాత్మ సహాయము, సహకారం కూడా మనం కలిగి ఉండాలి అని అంటే మనం ఆ వాక్యం మీద మనసు పెట్టాలి. మనం వినడము ఎంత ప్రాముఖ్యమో వాటిని పరిశీలించడం అంతే ప్రాముఖ్యం. అందుకనే జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. బైబిల్లో ఒక మాట మనకి కనపడుతుంది. మార్కు సువార్తలోనికి మనం వెళ్తాం. మార్కు సువార్త, యేసు ప్రభు తనను వెంబడిస్తున్న జనులతో ఈ మాటలు చెప్తున్నారు. చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం. తీసారా? 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. గనుక 24వ వచనం, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. యేసు ప్రభు చెప్తున్నాడు. తన యొద్దకు వచ్చిన వారితో ఆ మాటలో చెప్తాడు. పరీక్షించుట, రాసుకోండి పాట, పరీక్షించుట. యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన జనులతో చెప్తాడు, మీరు ఏమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే మనం ఏదన్నా మన వీధుల్లో అమ్మబడుతున్నప్పుడు ఇవాళ మైక్ వచ్చేసి నిన్నాళ్ళు అరిచేవారు, అవునా? ప్రతి ఒక్కరికి ఆ మైకులు వచ్చేయడం వల్ల వారు చెప్పాలనుకున్న వ్యాపారాన్ని రికార్డ్ చేసి పెడతారు. ఇప్పుడు ఆ వస్తువు ఏంటో, అది ఎంత ఖరీదు చేస్తుందో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి. జాగ్రత్తగా వింటేనే ఆ వస్తువు విలువ తెలుస్తుంది, అది కొనడం అనుకూలమో కాదో అర్థమవుతుంది. అప్పుడు ఆపగలం మనం. అందుకనే వాక్య విషయంలో కూడా, అంటే మనం ఏ విన్నా ఎంత జాగ్రత్తగా వినాలో వాక్యం కూడా మనం చాలా జాగ్రత్త వినడం నేర్చుకోవాలి. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే మీరు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో అది కూడా మీకు తిరిగి వస్తుందని చెప్తాడు. అని చెబుతూ ఆయన బోధలో మనం జాగ్రత్తగా వినాలట. ఒక మాట మనం పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక మాట మనకే కనబడుతుంది. ఇక్కడ 2వ వచనాన్ని చదువుతాం. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఎవరు? కొందరు
ఆయన ఒక ఇంట ఉన్నాడని విన్నారట. అనేకులు కూడి వచ్చిరి గాని కూడి వచ్చేరి. గనుక ఆయన ఒక ఇంటికి వచ్చాడని అనేకులు విని కూడి వచ్చారట. ఎవరి దగ్గరికి? ఆయన యొద్దకు. ప్రభు దగ్గరికి. గనుక వాకిట అయినను వారికి స్థలము లేకపోయెను. అంటే అంత జనం యేసు ప్రభు వచ్చాడని తెలుసుకుని వెళ్ళారు. వాకట్లో కూడా స్థలం లేదట. కింద చదువుతాం. ఆయన వారికి వాక్యము బోధించుట. ఏం బోధిస్తున్నాడట? వాక్యము. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆయన వారికి ఏం బోధిస్తున్నాడట? వాక్యం. అంటే యేసు బోధలో ఏముంది? వాక్యం. యేసుక్రీస్తు వారు ఏం బోధించారంటే వాక్యం. ఆ వాక్యం వచ్చి బోధిస్తున్నప్పుడు ఏమి అంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని ఇందాక యేసు ప్రభు చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి నిర్గమకాండంలోనికి మనం వెళదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతాం. 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు అంటే ఎవరు? మోషే. మోషే. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఎవరికి? మోషే. మోషేకి ఒక చెట్టును చూపించాడట. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. అది ఆ నీళ్లలో వేసిన తరువాత ఏమైనాయట? అంటే మారా అనే చేదు జలం దగ్గరకు వచ్చారట. అరణ్య ప్రయాణంలో ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు పరీక్షిస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ అరణ్య ప్రయాణం అంతా దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసి ఇశ్రాయేలుని పరీక్షిస్తున్నాడు. ఇశ్రాయేలీలు కానాను దేశానికి ఐగుప్తు నుంచి వెళ్ళడానికి ఎన్ని దినాలు పడుతుంది అన్నాడు? 40. అంతేనా? కానీ వారు ఎన్ని దినాలకి చేరారు కానాను దేశం? అమ్మా 40 సంవత్సరాలకి చేరారు. అవునా? ఎన్ని దినాల్లో వెళ్ళవలసిన వారు? 40 దినాల్లో వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాల తర్వాత చేరారు. కారణం ఏంటి? దేవుని పరీక్షలో వారు ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉన్నారు తప్పని పరీక్షలో నిలబడి లేరు. చూడండి కింద చదువుతాం. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాను. అంటే ఆ మార అనగా చేదు, ఆ చేదు నీరు దగ్గరికి వచ్చారట. ఆ చేదు నీరు తాగడానికి అనుకూలంగా లేదు. చేదుని ఎవరు తీసుకుంటారు? కాకరకాయ ఉంది, తినే పదార్థమా కాదా? ఉత్తి తింటామా? తినలేము. కూరలో ఎందరో 10 మందికి ఒకరు ఇద్దరు కూడా తింటారు అంతే. కూర వండినా సరే. అంటే కూర ఉండడం వల్ల కొద్దిగా చేదు ఏమవుతుంది? అయినా సరే ఏం చేయలేరు, తినలేరు. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ చేదు నీరు తాగలేక ఇశ్రాయేలీలు మోషే దగ్గరికి మొదలుపెట్టారు. మోషేకి తెలియపరిస్తే అప్పుడు మోషే వారు ఆ ఆలోచనలు విని యెహోవాకు మొరపెడితే ఒక చెట్టును చూపించాడట. ఆ చెట్టుని ఆ నీళ్ళలో వేయగానే తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి చూడండి, అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని ఏం చేశాడట? అక్కడ వారిని పరీక్షించాడట. ఎవరు? దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలుని ఎలా పరీక్షించాడు? ఇప్పుడు ఆ మారా ద్వారా ఏం చేశాడట? పరీక్షించాడు. ఒకసారి 23వ వచనం చదువుతాం. మార నీళ్లు చేదైనవి గనుక
వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. 22 వచ్చిన మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా అరణ్యం చూడండి, వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఎక్కడ? షూరు అరణ్యములో. అచ్చట వారికి నీళ్లు దొరకలేదట. మా కారణు ప్రయాణంలో షూరు అరణ్యములు 3 దినాలంత ప్రయాణం చేసిన వారికి ఏం దొరకలేదట? నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారట. మార నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. ఏం చేయలేదట? మరి చేదుని ఎవరు తీసుకుంటారు? త్రాగలేకపోయేది. అందువలన దానికి మార అను పేరు కలిగిన. మార అనగా చేదు, పుట్టంకిలు ఇచ్చాడు. మార అనగా చేదు. చేదు నీళ్లు తాగలేకపోయారు కనుక ప్రజలు మేము చూడలే. 24 ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద అడగలేదు. ఆవేశం ఎక్కువ కదా మనకే. అమ్మా కొద్ది దేవుని పనులు ఆలస్యమైన మీటింగ్కి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఆ సభలో మనకి సప్లై చేయకపోయినా, అవునా, కొన్ని కార్యక్రమాలు దేవుని పనులు జరుగుతున్నప్పుడు దేవుని పని చేయడమే ఆలోచిస్తారు కొంతమంది. కొన్నిసార్లు సౌకర్యం కుదరక నీళ్ళు ఇవ్వకపోతే ఎలా ఉంటది? ఇంకా ఆరాటంతో దావత్తో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు? నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాడు, ఎంత కార్యక్రమాలు చేస్తున్నారు అంటారా లేదా? మనమే అంటాం ఒక్కోసారి. అంటే మన శరీర తత్వం, మన దేన్ని సహించే గుణం మనకు ఉండదు. అలాగే వారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. మోషే ఎన్నోసార్లు వారి కొరకు మొదలు పెట్టారు. మళ్ళా చెప్పితే ఈ సమస్యను పరిష్కారం దేవుడు మోషే ద్వారా చేస్తాడని ఆలోచన లేదు. సనగడమే. సనుగుడు అనేది దైవానికి ఇష్టమైనది కాదు. అందుకే అక్కడ మాట చెప్తున్నాడు చూడాలి. మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడట. మళ్ళీ ఈయన సనుక్కోలేదు. ఇశ్రాయేలీలాగే మోషే సనుకోలా. దేవునికి మొర్ర పెట్టగా అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. కట్టడం విధించి ఏం చేశాడట? పరీక్షించాడట. అంటే ఇదంతా దేని కొరకు జరిగింది? ఆ పరీక్షలో కనీసం ఓర్పు కలిగి ఉన్నారా? ఏమా అందుకనే చూడండి, ఒక మాట మీకు చూపిస్తున్నాం. రోమపత్రిక 5:3 5:3 5:3 అంతేకాదు శ్రమ ఓర్పును. అంటే ఇప్పుడు శ్రమలు దేని కొరకు వస్తాయి? మనం ఓర్చుకోవడం కొరకు. శ్రమల్లో కూడా ఓర్పును నేర్చుకుంటామట కొన్నిసార్లు. అందుకనే కొన్నిసార్లు శ్రమను శ్రమగా ఉంచేస్తాడట. ఎవరు? కొన్నిసార్లు శ్రమలు ఎందుకు తొలగివనంటే మనం ఏం నేర్చుకోవడానికి? ఓర్పు నేర్చుకోవడానికి. శ్రమ ఓర్పును. ఓర్పు అంటే ఇప్పుడు ఈ ఓర్చుకోవడం వల్ల దేనికి గెలుస్తున్నాం? ఎవరి పరీక్ష మళ్ళీ ఇది? ఈ పరీక్ష ఒక మనుషుడికి ఎక్కువగా భరించిన వ్యక్తిని మనం పాత నిబంధనలో చూస్తాం. అందరినీ పరీక్షించాడు. యోబుకున్న పరీక్ష సామాన్యమైనది కాదు. దేవునికి అపవాదికి ఛాలెంజ్ అన్నమాట. నాకు లోపడతాడని దేవుడు లేదు. ఒకసారి నువ్వు ఆ కట్టెలు తెంచేస్తే నేను నా వైపుకి మార్చుకుంటానని అపవాది. వాద ఎవరిని గురించి? ఒక మనుషుని గురించి. ఆ మనుషుడు సామాన్యుడు కాదు, మరలా యథార్థవంతుడు. దేవుడిచ్చిన స్టేట్మెంట్ అది. అంటే ఒక యథార్థవంతుని దేవుడే కాదు, ఒక నీతి కలిగిన భక్తుని దేవుడే కాదు, ఎవరి కొరకు కోరుకుంటున్నారో అపవాదు కూడా కోరుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్నప్పుడు దేవుడు విడిచిపెడుతుంటే, ఇప్పుడు శ్రమలో ఉన్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడని తెలిసే యోగులో మనందరం కూడా పరీక్షిస్తాడు. మనకు వచ్చిన శ్రమంలో దేవుడు పని చేస్తామో మన పని చేసుకుంటాం.
దేవుని పనులు బలంగా ముందుకు కొనసాగుతాము, ఆగిపోతాం అని. ఇప్పుడు ఓర్పు పరీక్షను, పరీక్ష అంటే అర్థం ఏంటి? దీని నుంచి విముక్తి పొందే రోజు నాకు దేవుడు ఇస్తాడు. ఇంతకంటే నేను సుఖపడే రోజు దేవుడు నాకు ఇస్తాడని శ్రమల్లో నిరీక్షణ కలిగి ఉండాలట. శ్రమ నిరీక్షణను చూడండి, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు. అసలు ఎవరు అతిశయపడతారు? శ్రమ వచ్చిందని. నాకు కాబట్టి శ్రమ వచ్చింది, నేను భరింతాను అనుకునే వాళ్ళు ఎవరున్నారు? అందరూ బాగానే ఉన్నారు, నాకే రావాలనుకుంటాం. ఇది కష్టం. సుఖం వచ్చినప్పుడు అంటామా అందరూ బాధలతో ఉన్నారు, నాకే ఇంటికి రావాలి సంతోషం అని అనుకుంటామా? ఏమా అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు కష్టాన్ని భరించినట్టుగా, కష్టాన్ని తీసుకున్న సంతోషాన్ని తీసినట్టుగా శ్రమలను బాధను మనం తీసుకో. అందుకనప్పుడు అక్కడ ఏం చేశాను అంటున్నాడు? ఆ దాహముతో వారిని ఏం చేశాడట? ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో ఏం చేశారు? ఓర్చుకుని దేవుడికి మొరపెట్టలే, సరిగా వారి పక్షంగా దైవజనుడైన మోషేయే మొరపెట్టాడు. 16 నిర్గమాకాండం 4 16 యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి. ఇందాక నీళ్లు కోసం తడబడ్డారు, అవునా? కనీసం అక్కడ ఆగలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ ఆహారం లేకపోతే, ఆహారం దొరకడం లేదని అరణ్యములో ఏం చేశారట? 2వ వచనం చూడండి, 2వ వచనం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద ఏం చేశారట? ఒకసారి మొదటి నుంచి చదువుతాం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయింది. వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సేనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు ఎక్కడికి వచ్చారట? ఇందాక ఇప్పుడు మారా అని చేది ఎక్కడ ఉన్నదని చెప్పుడు? ఇందాక అరణ్యములనే షూరు అరణ్యములో ఉన్నారు, అవునా? షూరు అరణ్యములు చేదు దగ్గర పరీక్షించారు. ఇప్పుడు సీను అరణ్యమునకు మందున్న సీను అరణ్యమునకు వచ్చారు. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద జరిగారట. ఎందుకు? చూడండి, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని, చూడన్న మాటలో 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండలతో కూర్చుండి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఐగుప్తులో. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఎక్కడికి మీరు ప్రయాణం? కానాను దేశం. కానాను ఎలాంటిదని చెప్పాడు? సమృద్ధి గల దేశం. దానికి పేరెట్టాడు మళ్ళా కానాను. పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశానికి ప్రయాణమే వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఐగుప్తులో కొండల యొక్క మాంసమే తింటున్నారు, గాని అక్కడ ఏమున్నది? వాళ్ళకి బానిసత్వం, వెట్టి పనులు, శ్రమలు, అవునా? ఫరో కారి కింద ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు వారు మొరలను ఆలకించి మోషే ద్వారా విడిపిస్తుంటే, ప్రయాణంలో చిన్న సమస్యలు కష్టాలకే, ఇంకా పెద్దవే కాదండి, ఆహారం దగ్గరే నీళ్ళ దగ్గరే నిలబడలేకపోయారు, అవునా? మన జీవితంలో కూడా ఇవి ప్రాముఖ్యమైనవే, కానీ వీటి దగ్గరే మనం కోల్పోతాం, అవునా? మన ఇంటి నిండా ఆహారం ఉంటే మన ఆలోచనలు, మన ఉద్రేకం మనలో ఉంటుంది. కనీసం మన ఇంట్లో కొదువు వచ్చిందనుకో, మన ఆలోచనలో మాటలో వేరే ఉంటాయి. దేవుని పనిలో ఉత్సాహం ఉండదు,
అవునా? ఆలోచించాలి. అంటే పరిస్థితులకి అనుకూలంగా నడుస్తుంది తప్ప కానీ పరిస్థితుల్లో మనం స్టాండర్డ్ అవ్వం. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆహారముతో దాహముతో పరీక్షించాడు, కానీ వీళ్ళు ఏం చేయడం మొదలు పెడతారు తెలుసా? సలుగుతూ ఆ బాధ జీవితాన్ని జ్ఞాపం చేస్తారు తప్ప కానీ ముందు జీవితం జ్ఞాపం చేసుకుంటారు కదా. ఎవరు ముందేమున్నదన్నాడు? అమ్మా, మీరు ప్రయాణం తర్వాత ముందేమున్నదన్నాడు? సమృద్ధిగా దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. కానీ మీరు ఏమైనా ముందు దాని గురించి ఆలోచిస్తున్నారా? అందుకే నేను దగ్గర రోమపత్రికలు చదువు పరీక్ష అంటే నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. ఇప్పుడు కానాను దేశకి వెళ్తున్నాం కదా, సమృద్ధి గల దేశం కదా, అక్కడ ఉన్నదన్నాడు కదా, ఈ కష్టాలని ఏం పెద్ద పట్టించుకోకూడదని ఏమైనా ఆలోచిస్తున్నారా? మరి ఈ కష్టాల నుంచి దేవుడు తప్పించి సమృద్ధిగా దేశానికి నడిపిస్తున్నాడు అన్నాడా కదా అనేసి దాని కొరకు ఎదురు చూస్తున్నారా? శ్రమల్లో, అవునా? ఓర్చుకోలేదు కనుక నిరీక్షణ కోల్పోతున్నారు. ఎవరో నిరీక్షణ ఉంటే, ఇప్పుడు నిరీక్షణ ఉండాలంటే ఇప్పుడు శ్రమంలో ఏం నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి. ఇప్పుడు ఓర్పు ఏమేస్తుంది? ఏం చేస్తుంది? వాళ్ళని దేవుడు ఎదుటి పరీక్షిస్తుంది. పరీక్షలో నిలబడుతుంటే నిరీక్షణతో ఎదురు చూస్తాడు. దేవాది దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పేవాడు కాదని ఒక నిరీక్షణతో కంపల్సరీ మేము కానాను దేశానికి వెళ్తాం, అటువంటి సమృద్ధి గల దేశానికి వెళ్ళాలి, కష్టాలు వచ్చినా నిలబడాలన్నది ఈ వీరికి లేదు. ఆ పరిస్థితుల్లో మోసే అహరోను లేరా? అమ్మా, వీరికి రామైనప్పుడు అలాగైదా? వీరికి ఆకలి అయినప్పుడు వారికి అయిదా? కానీ వారు సరుగుతున్నారా? ఆలోచించాలి. దేవుని పనిలో ఉన్నప్పుడు మనం ప్రతి దానిని కూడా భూతత్వంలో చూసేవారుగా ఉండకూడదు. అందుకని ఇక్కడ మాట చెప్తాడు, ఇశ్రాయేలీయులు మేము మాంసపు వండుకొను కొండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా, చూడండి, యెహోవా చేతి వలన ఎలా చావకపోతిని. ఎక్కడ? ఈ అరణ్యములో. కింద చూడండి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములకి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని, అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అన్నారట. ఎవరితో? మోషే అహరోనుతో. ఎందుకయ్యా? ఇక్కడ చంపడానిక? ఆకలి బాధతోటి. బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏం చేస్తున్నాం అక్కడ? మేము తృప్తిగా కొండల దగ్గర అలా పెట్టిన తర్వాత మిగిలిన మేమే తింటున్నాం. అన్నారా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఆకలి బాధ వచ్చినప్పుడు ఏది మేలు అనిపిస్తుంది? ఫరో శ్రమల, అవునా? ఆ వ్యక్తి పనులు బానిసత్వం మేలని అనుకున్నారు. కానీ ఈ ప్రయాణంలో ఓర్చుకుంటే, నిరీక్షణ ఎదురు చూస్తే ఒకరికి బానిసలయ్యే అవకాశం లేని దేశాన్ని ఎత్తాను. అవునా? ఎవరికి లోపడితే? దేవునికి లోపడి ఓర్చుకుంటే, ఆయన మాట వింటే ఒకరికి బానిసలుగా ఉండకూడదని విడిపిస్తాడు. కానీ మనం కూడా చూడండి, యేసు ప్రభు పాపము నుంచి విడిపించాడు. అవునా? విడిపించడానికే వచ్చాడు. కానీ వాక్యాన్ని అనుసరించమంటే కష్టం మనకి. అవునా? పరిశుద్ధత ఉంటే, ఆయన ఇచ్చిన రక్షణ ఉందే, పరలోకానికి మార్గం ఉందే, నా బోధకు చెవి యొగ్గండే, అవునా, నా మాటలకే విధేయులు అవ్వండి అని చెప్తుంటే ఇది పెద్ద కష్టం అనుకుని మన వాక్యానికంటే దేనికి ఆకర్షితులమవుతున్నాం? లోకానికి, పాపానికి ఆకర్షితులమయ్యి ప్రభు దగ్గర పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి ఓర్పు లేక ఏం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అవునా? మళ్ళా పైకి ఏమంటామంటే నీతిమంతుడు ఎవడున్నాడని మాట్లాడతాం. పరలోకం ఉంది ఎవడెళ్ళాడా చూసామా అంటాం. కనీసం దైవం దగ్గర కూడా ఓర్పు లేదు మనకి. అందుకనే మనం మనకున్న నిరీక్షణ కోల్పోతున్నామంట. ఏమి లేక తెలుసా? ఏమి లేక తెలుసు? ఓర్పు లేక. ఇప్పుడు ఈ జీవితంలో కుటుంబం ద్వారా శ్రమలు కష్టాలు వస్తాయి, కానీ ఏముండాలంటే మనకి అది ఆ జీవితంలో వారి ఆ సమస్యలు ఓర్పు ఎలా లేరు, ఇప్పుడు ఈ జీవితంలో మనకు కూడా ఏముంటాలి? సమస్యల్లో ఓర్పు ఉండాలి.
ఈ ఓర్పు లేకపోవడం వల్ల మనం ముందున్న నిరీక్షణ కోల్పోతున్నాం. అంటే పరలోకం ఉందే, ఈ కష్టాలను అనుభవించిన మేము ప్రభు దగ్గర ఉంటే, ఈ బాధల్లోనే ప్రభు సన్నిధిలో వాక్యం నేర్చుకుంటే, కొద్ది కష్టమైన వాక్య ప్రకారంగా మన ప్రవర్తనని కాపాడుకుంటే ఏముంది అన్నాడు? ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటే, పరిశుద్ధులు ఉంటే ఏముంది అన్నాడు? పరలోకం ఉంది, నిత్య జీవం పొందుతారని అంటే ఎవరో చూసొచ్చారు. వెళ్ళేది ఎవరని? ఓర్పుని విడిచిపెట్టి. అవునా? మనకు వచ్చిన కష్టాలు ఓర్పుని విడిచిపెట్టి దేవుని ప్రభు పరీక్షలో నిలబడకుండా మనం ఏం చేస్తున్నాం? పరలోకం వైపు నడవలసిన మనము లోకాన్ని చూసి పాపం వైపు నడుస్తూ పాతాళానికి వెళ్తున్నాం. ఈ రోజు సుఖం కొరకు మనం ఏం చేస్తుంది తెలుసా? ఈ కష్టాన్ని త్యాగం చేసేసుకుంటామండి. ఈ రోజు సుఖం కొరకు భవిష్యత్ కాలంలో మనకి ఇవ్వబోయే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామట. అందుకనే ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుందండి. లోక స్వార్థలోనికి 16వ అధ్యాయంలోనికి వెళ్తాం. 16వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. లోక స్వార్థ 16వ అధ్యాయం. ఆ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. లోక స్వార్థ 16వ అధ్యాయం. అబ్రహాము చెప్తున్న మాటలు ఇవి. ఎవరితో అంటే ఒక ధనవంతుడితో చెప్తున్న మాటలు. తీసారు 22 వచ్చిన చదువుతాం. ఆ దరిద్రుడు చనిపోయి, ఎవరు ఆ దరిద్రుడు? లాజరు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. ఎక్కడికి? అబ్రహాం ఎక్కడ ఉన్నాడో? పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ లాజరు ఎలాంటి వాడట? దరిద్రుడు. ఇవన్నీ మనకు తెలుసు. ఆఖరికి ఆయన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తిని కొడుకు నింపుకున్నవాడు. అవునా? ధనవంతుల్లాగా దర్జగా తిని మంచి బట్ట కట్టుకుని ఆనందించేవాడు కాదు. ఎవరు? ఈ లాజరు. చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడట. ఎక్కడికి? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి, ధనవంతుడు కూడా అంటే అర్థం ఏంటి? ఎంత దరిద్రాన్ని అనుభవించిన దరిద్రుడు లాజరు చనిపోయాడు. అంత ధనభోగాల్లో అనుభవించిన ధనవంతుడు కూడా ఏమయ్యాడట? కూడా అన్న మాట అర్థం ఏంటి అనుకుంటారు? ధనవంతుడికి చావు రాదనడానికి లేదు. అతనుకున్న స్టేటస్ మరణాన్ని ఆపేది కాదు. ధనవంతుడు కూడా చనిపోయి, ఆయనకున్న స్టేటస్ ఈయనకున్న స్టేటస్ చూడండి. చనిపోతేనేమో ధనవంతుడు బాధ పెట్టేయారట. అంటే దాని అర్థం ఏంటంటే మనుషులే మోసుకెళ్ళారు. కానీ లాజరు చనిపోతే అతని ఆత్మ కొరకు ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చారు. ఎక్కడికి తీసుకువెళ్ళడానికి? పరదేశికి తీసుకెళ్ళడానికి. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. అక్కడికి తీసుకెళ్లారట. అక్కడికి వెళ్ళాక సీన్ అర్థమైందంటే ఎవరికే? ఒకసారి 24 వచ్చిన చదువుతాం. తండ్రి అయిన అబ్రహామా, ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? ఎక్కడికి వెళ్ళాక కనికరపడమంటున్నాడు? నరకంలోకి వెళ్ళిన తర్వాత కొద్ది కనికరం తెచ్చుకోవా అన్నాడు. ఒక్క మాట. మరి దరిద్రుడి మీద ఏనాడన్నా కనికరపడ్డా? మనలో మనం ఆలోచించేస్తాం. ఇప్పుడు ఈ దరిద్రుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాడు? చూడండి ఆ మాట 20 వచ్చిన చదువు. లాజరును ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట? ఇంటి వాకిట దగ్గర. అవునా? గుమ్మాలో కాదు, వాకిట దగ్గర, వాకల్లో పడి ఉన్నాడట. ఎవరు? లాజరు దరిద్రుడు కురుపులతో. కనీసం కనికరం ఉంటే, జాలు ఉంటే కానీ వైద్యమైన చేయించాలి. ఆ స్థితి ఉందా లేదు? ఆ మాటలన్నీ రాలేదు. కానీ మనం ఒకసారి ఆలోచించేద్దాం. నిజంగా ఆ కనికరం ఆ దరిద్రుని మీద ఉంటే వైద్యం చేయించగలడా లేదా?
కనీసం వైద్యం చేయించట్లేదు, కనీసం కొడుకు నింపడానికైనా ఇష్టపడ్డా ఏమ్మా? కనీసం ఆ బల్ల మీద నిండిపడే రొట్టు ముక్కలు నింపుకుంటున్నాడంటే తింటున్నాడంటే ఎంగిలి బితుకులు తింటున్నాడంటే అప్పుడైనా కొద్ది కొడుకు నిండా పెట్టాడే? కనికరం లేదట. ఎవరికే? ధనవంతుడు. ఇప్పుడు అబ్రహాముతో ఏమన్నాడు 24 వచనంలో? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను. ఎవరు? రాజులు అబ్రహాము నోమున నెమ్మది పొందడం చూసి ఆశ్చర్యపోయి అక్కడ అంటాడట, తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. అంటే ఇప్పుడు భూమి మీద డిపెండ్ చేశాడు కదా. ఎవరు? ఈ ధనవంతుడు. మరి ధనం ద్వారా ఎవరిని ఏం చేయమంటే రామ్మంటే రావడం, పొమ్మంటే పోవడం, ఆ స్థితి ఉంది. ఇప్పుడు కనికరపడి ఇప్పుడు లాజర్ని పంపమంటే పంపేస్తాడు అనుకున్నాడేమో. ఎవరు? అబ్రహాం పంపేస్తాడు అనుకున్నాడు ఈ ధనవంతుడు. ఇప్పుడు చెప్తున్నాడట, తన వేలు కొనను ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో కష్టం వచ్చిన తర్వాత ప్రాణం విలువ తీసింది. ఎవరికే? ఇప్పుడు శ్రమలో బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? మన బ్రతుకు విలువ కాదు అమ్మా. ముందు మన బ్రతుకు విలువ తెలుపుతాడకి కష్టం వచ్చినప్పుడు జీవితం విలువ తెలుపుతుంది. సుఖంగా ఉన్నప్పుడు జీవితం గురించి ఆలోచించడం అమ్మా. మీరే కాదు, నేను కూడా అంతే. బాధ వస్తేనే జీవితం గురించి ఆలోచిస్తాను అమ్మా. కష్టం వస్తేనే దేవుడు అంటాం. అప్పుడు అర్థమవుతుంది జీవితం ఇచ్చిన కూడా అక్కడ ఉన్నాడు రా బాబు. ఇన్ని రోజుల నుంచి ఆయన చూపితేనే కృప నేను సంతోషంగా ఉన్నాను అనేది అర్థం చేయడానికి బాధలు. ఇప్పుడు అక్కడ అంటున్నాడట ఏమని? ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడట. అందుకు అబ్రహాము ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఎక్కడ ఎవరికి నచ్చినట్టు బ్రతికాడట? ఎవరికి నచ్చాలని అనుకోలేదు. బ్రతుకులు ఇచ్చిన వాడికి నచ్చాలని అనుకోలే. అలా ఆయన ఉన్నాడని ఆలోచన చేయలే అమ్మా. ఎందుకు ఆలోచించలేదు తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే లోకస్వార్త 12. ధనవంతుని ఆలోచన ఎలా ఉన్నదో యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. 15 మరియు ఆయన అంటే ఒక తవ్వు కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చారట. భూమి కొరకు తగాదా వస్తే ఇద్దరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తీర్పు తీర్చమంటారట. అప్పుడు యేసు ప్రభు చెప్తారు ఏమని? చూడండి, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట. అంటే అర్థమేంటి? ధనము గాని స్థితి గాని ఎదుగుతాం వలన జీవమునకు ఏం కాదట, మూలం కాదు. అంటే అర్థమేంటి? ఆస్తి డబ్బు మన ప్రాణానికి ఆధారము కాదు, మూలం అంటే ఆధారం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనిను. ఇప్పుడు చెప్తున్నాడు 16. మరియు ఆయన అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిద్దరితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి ఎలా ఉందట? సమృద్ధిగా పండిదట. 18 నా కొట్లు విప్పి ఎందుకని? ఎప్పటికంటే ఎక్కువగా పండింది కాబట్టి ఉన్న కొట్లు సరిపోలేదట నిల్వ చేసుకోవడం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని
అంటే ఇప్పుడు ఇవన్నీ సరిపోవు కనుక దాచుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు 19లో అన్నాడు నా ప్రాణం నా ప్రాణముతో. ప్రాణమా అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? అవునా అన్ని నావి 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 అని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణం అన్నాడు. ప్రాణం ఎవరిదే? దేవుడి ప్రాణం మనది కాదు. ఎవరిదే? ఇచ్చిన దేవుడిచ్చింది ప్రాణం. జీవవాయువు అది మర్చిపోకూడదు మనం. ప్రాణం మనది కాదండి. ఎవరిచ్చింది? దేవుడిచ్చిన దేవుడిచ్చింది ప్రాణం. అది మనం ఆలోచించాలి. అందుకే నా మాట అన్నాడు చూడాలి. ప్రాణమా నా ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఏం చేయమన్నాడు? అనేక సంవత్సరాలకి సమకూర్చేసుకున్నాడట. ఇంతకీ ఎవరితో చెప్పుకుంటాడు ఈ మాట తెలుసా? తనలో తాను తన ప్రాణంతో చెప్పుకుంటాడట. సుఖించుము, తినుము, త్రాగుము. ఇప్పుడు ఎంత ఆస్తి ఉన్న వాళ్ళందరూ ఆలోచించే ఆలోచన ఏది? ఇదే. నీకు సుఖమే ఏంటి, కొదువేంటి? ఇప్పుడు చాలా మంది కూడా అంటూ ఉంటారు కదా, అలా ఉన్నవారిని తండ్రులు సంపాదించి పెట్టారా అనుభవిస్తున్నారు అని అంటారు. కానీ అనుభవించేవాడు కూడా ఇచ్చినవాడు అక్కడ ఉన్నాడు. ఆయనకి లెక్క అప్ప చెప్పాలనేది ఆయనకు ఉండాలట. ఆలోచించకుండా అలా బ్రతికడానికి ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఏమని? తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందుననుకొని కనుకోలేదట. నా ప్రాణముతో నేను చెప్పుకుందామని అనుకుంటున్నాడట. ఇలాగా మరి ఆలోచనలు ఎరిగిన వాడు కదా, మనకు తలంపు పుట్టక మునిపే దాన్ని ఎరిగిన వాడు కనుక ఆయన పడక మీద ఆలోచించుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నాడట. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు చూడండి. అయితే దేవుడు ఇలా అనుకుని ఆలోచించుకునే వాళ్ళందరూ కూడా ఎవరంటే తెలుసా? దేవుడు కాదండి. ఏమా ప్రాణం నాది బ్రతుకు నాది అనుకున్నవాడు దేవుని దృష్టికి వెర్రివాడు అవుతున్నాడట. ప్రాణం ఎవరిదే? దేవునిది. అది మనం మర్చిపోకూడదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాడు దేవుడు అన్నాడట. ఎప్పుడునే కౌంటర్ ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ నీకు ఎవరు అవుతే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే, అవునా? ఏవన్నీ నువ్వు సమకూర్చాలనుకున్నావు కదా, ప్రాణమే లేకపోతే అవన్నీ ఎవరు అవుతే వీరుడు అర్థం చేసుకున్నాడు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది ఇచ్చింది దేవుడే. ఏమా అనుభవించమన్నది దేవుడే. కానీ ఇచ్చిన వాడిని మర్చిపోయి మనం బ్రతికితే కనుక మన బ్రతికి ఎలా ఉంటదట? వెర్రోడి జీవితమే. అవి కలిగి మనం దేవుని మీద ఆధారపడాలి. అది నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇందాక ధనవంతుడు కూడా అలాగే ఆలోచించాడు 16వ అధ్యాయంలో, అవునా? ఏమా ఇందాక ధనవంతుడు కూడా ఎలా ఉన్నాడో ఏం చెప్పుడు? అబ్రహాము 16:25లో అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. ఇందాకేమన్నాడో? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు. ఎక్కడేమన్నాడు అబ్రహాం? ఇక్కడ ధనవంతుడితో ఏమన్నాడు? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము. అది అంటే భూమి మీద సుఖపడడం లేదండి, కష్టపడాలట. పెద్దలే అంటారు ఈ రోజు కష్టపడతావేమో రేపు ఏమున్నది అన్నాడు. పెద్దలే అన్నారు కదా, ఈ రోజు కష్టపడరా రేపు పొద్దునేమోతో సుఖపడతావు, అవునా? అలాగే దైవులు ఈ భూమి మీద ఉన్నంత వరకు అపోస్తులుడు వలె క్రీస్తు వారు మనం ఏం చేయాలట? సువార్తలో శ్రమ పడాలి, కష్టపడాలి. తర్వాత ఏముంది? ఇప్పుడు అబ్రహాము, లాజరు వీళ్ళందరూ ఏమనిపిస్తున్నారు అక్కడ? మరి భూమి మీద ఏం చేశారు? కష్టం అనుభవించారు, శ్రమను అనుభవించారు. కాబట్టి వారి కష్టాన్ని చూసి ఇప్పుడు అక్కడికి ఏమిస్తాడో తెలిసి దేవుడు రెస్ట్ ఇస్తున్నాడట. ఆ కష్టం ఎవరి కొరకు? ఏమా ఆ కష్టం ఎవరి కొరకు? దేవుని కొరకు.
బ్రతుకునిచ్చిన వాని కొరకు శ్రమ పడ్డారట. నీతిని కాపాడుకొని అనేక తరాలకి ఆయన్ని గురించి సాక్షాత్తంగా చెప్పారు గనక ఏమా ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ సుఖాన్ని ఇచ్చాడు. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడు? కష్టపడాలి ఆయన ఆలోచన లేకుండా బ్రతుకునిచ్చిన దేవుని గురించి ఆలోచించకుండా సుఖభోగాలు అనుభవించాడు. తర్వాత తెలిసిందట సుఖపడితే కష్టం ఎక్కడ ఉందని. కాబట్టి మనం దేవుని విషయంలో కష్టపడడానికి ఇష్టపడాలి, సుఖపడడానికే కాదు. ఎక్కడ కష్టపడ్డామా అక్కడ సుఖపడ్డాం, ఎక్కడ సుఖపడ్డామా అక్కడ ఏముంది? ధనవంతుల్లాగా యాతన కష్టమే ఉంది. అది మనం ఆలోచించుకోవాలి, అది మనం ఆలోచించుకోవాలి. అందుకనే అపోస్తలుడితో యేసు ప్రభువు అది చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు ఆ సువార్త ప్రకటన కొరకు అపోస్తలుడు ఏం చేశారట? శ్రమను అనుభవించారు. మా వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు ఏం చేశారు? శ్రమను అనుభవించారు. ఎవరో సంతోషపడలేదండి. అపోస్తలుడి కార్యం చదివితే అపోస్తలుడు అందరూ సువార్త నిమిత్తం ఏం చేశారు? శ్రమ పడ్డారు. సంఘం కొరకు హింసలు అనుభవించారు. సుఖపడలేదండి ఎవరు. అర్థమవుతుందా? అందుకనే శ్రమ పడ్డారు కాబట్టి, సుఖపడ్డారు కాబట్టి ఆఖరికి ప్రభు అప్పగించిన సువార్త కొరకు అపోస్తలులు ఏం చేశారు తెలుసా? ప్రాణాల త్యాగాలు చేశారు. ప్రాణాలు ఏం చేశారు తెలుసా? త్యాగాలు చేశారు. సుఖపడలేదండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యానికి రండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఎవరు? ప్రధానులు, శాస్త్రులు, పరిచయులు, అధిపతులు ఏం చేశారంటే తెలిసి చదువుకాయలు ప్రభువుని గురించి మాట్లాడుతుంటే చూడండి. 4వ వచనం చదువుతాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరు. ఇంతకు ఇప్పుడు వాక్యం చెబుతుంటే సువార్త అడిగేది వాక్యం చెబుతుంటే బలాత్కారంతో బంధించారట. ఒకసారి 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో యోహాను పేతురు కొరకు కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రుడును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బాలునికి చెయ్యబడిన అంటే 3వ అధ్యాయంలో ఒక స్వస్థపరిచారండి. ఎవరో? పేతురు, యోహాను. శృంగారమును దేవాలయం దగ్గర పుట్టి కుంటువాడైన వారిని ఏం చేశారట? బాగుపరిచారట. దానిని సహించలేక వీరిని ప్రశ్నించి బెదిరించి వారిని చెరసాలను బంధించారట. అలాగే స్తెఫను గురించి 8వ అధ్యాయంలో మనకు తెలుసు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరిని గురించి ప్రకటిస్తుంటే? క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే ఏం చేశారట?
కొట్టి చంపేశారు. ఎప్పుడైతే ఆ కొట్టి చంపేశారో అప్పటి నుంచి ప్రజలందరూ చెదిరిపోయారని తెలుసండి. అమ్మా చూడండి, మరొక మాట చదువు 14 అధ్యాయంలో 14 అధ్యాయం 19 వచ్చును. 14 అధ్యాయం 19 వచ్చును. అంతియోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను చూడండి తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు నువ్వి అతను చనిపోయేననుకుని పట్టణపు వెలుపలకి ఎవరిని? పౌలుని ఎందుకు వీడ్చారట? యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే రాళ్ళు రువ్వు కొట్టి ఆఖరిగా ఆ రాళ్ళ దెబ్బలకి చనిపోయాడు అనుకుని యెరూషలేము వీధులని చీడ్చుకొని తీసుకుని పడేయారట. ఒకప్పుడు ఈ పని ఎవరు చేశారు? పౌలే చేశాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, ప్రభు అర్థం కానప్పుడు ఈయన పరిశుద్ధులు ఈడ్చుకుపోయాడు. అవునా? ఆ ఈడ్చుకుపోయి బంధించి కొట్టిన పరిస్థితుల్లో స్టెఫన్ ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ యవ్వనుని మరణమునకు సౌలు ఏం చేయడం తెలిసే దగ్గర నుండి సమ్మతించాడట. ఆ మాటలన్నీ మనకు తెలిసినాడు. కానీ ఇక్కడ సువార్త కొరకు పౌలు ఏం చేయడం తెలుసా? ఏమా ఎన్నో దెబ్బలు తిన్నారు. వాడ ప్రయాణాల్లో ఎన్నో శ్రమలు అనుభవించారు అపోస్తలులు. కారణం ఏంటి తెలుసా? ఆ పనికి వీరిని ఏర్పరచుకున్నారని పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగిన వారు, బలపరచబడిన వారు మీరు. మరొక మాట మీకు చూపించి ముగింపులోకి వెళ్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసారా? కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చును. 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణము చేయుచున్న ఎవరు? ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? పౌలు సంఘంతో చెప్తున్నాడండి. కొలసీలో ఉన్న సంఘముతో క్రీస్తు దేని కొరకు పాటలు పడ్డాడట? దేని కొరకు శ్రమలు అనుభవించాడు? దేని కొరకు ప్రాణం పెట్టాడంటే సంఘ స్థాపన కొరకు. ఆ సంఘం యొక్క పరలోక రాజ్యం యొక్క సువార్తను ప్రకటించడం కొరకు అపోస్తలుల చేతిలో పెడితే ఆ రాజ్యం విలువ, సంఘం విలువ తెలిసిన అపోస్తలులు ఏం చేయరు తెలుసా? క్రీస్తు త్యాగం కొరకు అతసాక్షులమైన అయిపోతామని అనుకున్నారు తప్పని బెదిరింపులకి ఎక్కడ లొంగలేదు, బెదరలేదు, సువార్తను వదిలేదు. ప్రాణాన్నైనా అప్పగించారు తప్పకని, చనిపోవడానికైనా ఇష్టపడ్డారు తప్పకని సువార్తను మార్చడానికి కానీ దాన్ని విడిచిపెట్టడానికి కానీ ఎక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవితాన్ని కళ్ళారా చూసిన వారు. అమ్మా ఆయన నిజ జీవితము, పరసంబంధమైన జీవితాన్ని ఎరిగిన వారు కనుక ఇవి ఏం చేయాలి తెలుసా? ఆ సంఘము కొరకు. అవునా? శ్రమల యందు ఏం చేస్తున్నాడట చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నాను. ఇందాకేమన్నాడు? రోమపత్రికలు అంది చదువు, శ్రమలో సంతోషించాలట. అతిశయం అన్నాడు. ఎందుకు సంతోషించాలంటున్నాడు? పౌలు ఎందుకు సంతోషిస్తున్నాడు? ఈయన శ్రమలకి ప్రతిఫలం ఉంటాయి. అవునా? ఈ శ్రమలో పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు, బాధపడతాడు. ఎందుకని?
చూడండి, సంతోషిస్తూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తే పాటలు పట్టడం. మేమెంత అనుకున్నారంతే, మా శ్రమలంతా ఆయన పాటల ముందు అనుకున్నారంతే. కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమంతు సంపూర్ణము చేయుచున్నాను. అమ్మా చూడండి, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును స్పష్టముగా ప్రకటించడానికి. ఈ శ్రమలు దేని కొరకట? మరుగై ఉన్న వాక్యాన్ని యుగములలో తరాలలో మరుగుగా ఉన్న వాక్యాన్ని ప్రకటించడం కొరకు, వెల్లడిపరచడం కొరకు ప్రాణాలు కూడా అప్పగించారట. ఎవరు? అపోస్తలులు. శ్రమను ఎలా ఎంచుకున్నారట? అవమానంగా ఎంచుకోలేదట. శ్రమను సంతోషంగా తీసుకున్నారు. మనకు శ్రమలు వస్తుంటే, బాధలు వస్తుంటే మనం ఎలా చూస్తున్నాం? ఏలనగా గేలిగా తీసుకుంటున్నాం, చిన్నపుచ్చుకుంటున్నాం. ప్రభు పనులు ఎప్పుడు సంతోషాన్ని అనుభవించాలని చూస్తున్నాం. కష్టము బాధలు వస్తుంటే సంఘాన్ని, వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎలా సడలిపోతుందో అర్థం చేసుకోవాలి. వాక్యం మన విశ్వాసంలో బలపరిచేది తప్ప కానీ బలహీనపరిచేది కాదు. బలహీనపరుస్తున్నదంటే కారణం ఏంటి తెలుసా? మన విశ్వాసంలో ఏమున్నది తెలుసా అమ్మా? మన విశ్వాసంలో ఏమున్నదంటే తెలుసా? లోపం. మన విశ్వాసంలో ఏముందో తెలుసా? లోపం ఉంది. ఆ లోపం కొరకే, లోపం తీర్చడం కొరకే అపోస్తులు ఏం చేయరు తెలుసా? శ్రమ పడ్డారు. అపోస్తులు ఏం చేశారు తెలుసా? శ్రమ పడ్డారు. కారణం ఏంటంటే అమ్మా, ఈ శ్రమలన్నీ విశ్వాసులను బలపరచడం కొరకే. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసారు. 8వ వచనం. ఏలయనగా మీరు అంటే ఎవరు? తెస్సలోని సంఘంతో చెప్తున్నాడు. మీరు ప్రభువునందు అంటే ఇప్పుడు మనం కూడా ప్రభువులో ఎలా ఉండాలి? బాప్తిసం ముందు సంఘంలో చేర్చబడడం కాదు, స్థిరంగా ఉండాలి సంఘం. మీరు స్థిరముగా నిలిచితిరా మేమను అంటే వీరు నిలబడ్డారంటే ఎవరికి బ్రతుకుంది? కారణం ఏంటి తెలుసా? మీరు నిలబడడమే మాకు ప్రతిఫలం అంటున్నారు. ఎందుకంటే ఆత్మలను నిలబెట్టడానికే, సంఘాన్ని కట్టడానికే అపోస్తలులు పాటుపడ్డారు. సంఘాన్ని, విశ్వాసాన్ని పడగొట్టడానికే కాదు, ఉన్న విశ్వాసం బయటికి గిట్టేయడానికే కాదు. ఏమన్నా ఉన్నవారిని నిలబెట్టడానికి, స్థిరంగా నిలబెట్టడం వరకు ప్రాణాలు కూడా, శ్రమలు కూడా లెక్క చేయలేదట. కానీ వాళ్ళ సంఘం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతున్న మనకి నిర్లక్ష్యత. ఆలోచించాలి. అంటే ఇప్పుడు స్థిరంగా నిలిచారా? మేము బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో లోపము తీర్చున్నట్లు. అర్థమవుతుందా? అంటే ఒక సువార్థికునికి ఉండవలసిన ఆలోచన, ఆవేదన చూడండి. విశ్వాసంలో లోపాలేంటో తెలుసుకోవాలంట. అప్పుడు వాక్యం ద్వారా లోపాలను ఏం చేయగలం? సరిదిద్దగలం. ఎత్తు చూపడం కాదండి, లోపాలను ఎత్తు చూపడం కాదు, సరిదిద్దే వాక్యం ద్వారా సరిచేయడం. మీ ముఖమును చూచి మీ విశ్వాసములను లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగల్లో, చూడండి, రాత్రింబగల్లో అత్యధికముగా దేవుని వేడుకొనుక. ఏం చేస్తాడంటే పౌలు వేడుకుంటున్నాడట. దేవా, సంఘంలో ఉన్న వారి లోపాలేంటో నేను తెలుసుకుని వాక్యం ద్వారా లోపాలనే సరిచేయాలి. ఆ లోపాలు కలిగిన వాక్యం నేను అందించాలి. వారిని ఎంతో స్థిరమవ్వాలని రేయి భాగాల్లో వారిని బలపరచడానికి ప్రయాసపడ్డారట. ఒక్క మాట మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ 3-4 వచనం మొదటి నుంచి చదివేద్దాం. కాబట్టి ఇక సహింపచాలక ఏథెన్సులో మేముంటిగానైనను నుండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే
మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని, అంటే ఒక సంఘంలో సమస్య ఉన్నదంటే సమస్యకి సరిదిద్దగల వాక్యం చెప్పగల వారిని ఎన్నుకున్నాడట. ఎవరు? పౌలు. ఒక సమస్య ఉంది సంఘంలో అని అంటే దాన్ని సూటిగా ఇంకా రేపి దానిని బలపరిచి సంఘానికి దూరం చేసే పరిస్థితులు లేకూడదట. ఆ లోపమును ఎలా తీర్చాలో దేవుని వేడుకోవాలట. అమ్మా, వేడుకొని ఆ లోపానికి తగిన వాక్యం చెప్పి బలపరచాలట. అయ్యో, మేము ఎంత వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తున్నామా, సంఘం మీద మేము వ్యతిరేకంగా ఎలా నడుచుకున్నామన్న వారికి ఆలోచన రావాలంటే ఆ తీర్చే జ్ఞానాన్ని దేవుడిని ఇవ్వమని అడగాలంట. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, క్రీస్తు సువార్త విషయములో అంటే ఇప్పుడు ఆ లోపాన్ని ఎలా తీర్చగలరో సువార్త ద్వారానే. దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుతారు. ఇందుచేత నేను ఏకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమని. అంటే ఇప్పుడు ఈ శ్రమంలో కూడా ఎవరు శోధిస్తున్నారట? గాని ఇప్పుడు ఈ శోధ గురించి తప్పించేదేది? ఆ సువార్త. అది శోధకుడు శోధిస్తున్నప్పుడు కష్టాల ద్వారా మనం నలుగుతున్నప్పుడు ఎక్కడికి రావాలి తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఎక్కడికి రావడం? వాక్యం దగ్గరికి. అంటే ఇప్పుడు వాక్యం దగ్గరికి రావాలంటే వాక్యం ఎక్కడ వినపడుతుంది? వాక్యం ఎక్కడ ఉంది? సంఘములో ఉంది. అందుకనే సంఘానికి దూరం అవ్వకూడదు. కింద మాట చెప్తున్నాడు చూడండి, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు నీ విశ్వాసమును తెలుసుకోవాలని. శోధకుడు శోధించినప్పుడు మీలో లోపమేముందో దాన్ని తొలగించి విశ్వాసంలో బలపరచడానికి. ఇప్పుడు అలా బలపడితే ఎవరి నుంచి తొలుగుతారు? శోధకుడి నుంచి తొలుగుతారు. కాబట్టి ఎవరిని మృంగిదునామా అనేసి వాడు కాసు కూర్చున్నాడు కనుక నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండడానికి మిమ్మల్ని ధైర్యపరచడానికి ఎవరిని పంపిస్తున్నాను? తిమోతిని పంపిస్తున్నాను. తిమోతి సామాన్యుడేం కాదండి, మంచి సువార్తికుడు. తిమోతిని గురించి తిమోతి పత్రికలో గొప్ప మాట పౌలు చెప్పాడు. అమ్మ ద్వారా విశ్వాసములో, నిష్కపటమైన విశ్వాసంలో బలపడిన వ్యక్తి అంటే బాల్య దినముల నుంచి. ఎవరు? అటువంటి సువార్తికుని ఎక్కడికి పంపుతున్నాడు తెలుసా? తెస్సలోని సంఘానికి పంపుతున్నాడు. తెస్సలోని సంఘంలో కూడా విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. సామాన్యమైన సంఘం కాదు. అంటే అక్కడ సమస్యను పరీక్షించగలడో, సరిదిద్దగలడని పౌలికి నమ్మకం ఉన్నదని అంటే తిమోతి ఏ పరిస్థితుల్లో పరిచయం చేస్తాడు. కాబట్టి ప్రతి సువార్తికులు కూడా సంఘానికి పరిష్కారాన్ని వాళ్ళ తప్పగానే సమస్యలు ఇచ్చేవారుగా ఉండకూడదు. మనం అదే నేర్చుకోవాలి. మన ద్వారా అసలు సమస్య రాకూడదు. ఒక సువార్తికుల ద్వారా విశ్వాసం రావడానికి అసలే ఆటంక పడకూడదు. కాబట్టి సువార్తికుడు పరిష్కారం చేసేవాడు, పరిస్థితులను మార్చేవాడు. అటువంటి సహాయం కొరకు దేవుని మీద ఆనుకునేవాడే తప్పకి దేవునికి దూరం చేసేవాడు కాదు. అట్టి భాగ్యం ఎవరికి ఇచ్చారో తెలుసా? సువార్తికులకి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలులు పడిన పాటలంటే సంఘం కొరకు వారు పడిన శ్రమలు ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము తీసారు 27 29 నా ఎడల మీ ఉపచారములో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక
క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరో ఎపఫ్రోదీతు గురించి పౌలు చెప్తున్నాడు. చావును కూడా లెక్క చేయలేదట. ఆ పౌలు విషయంలో ఉన్న ఉపచారం విశ్వాసులు తీర్చడం కొరకట. చూడండి 29 వచ్చును, నా ఎడల మీ ఉపచారములో, చూడండి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచడని పౌలు చెప్తాడు. ఎపఫ్రోదీతు సామాన్యుడు కాదట, చావును కూడా లెక్క చేయలేదట. అందుకని పౌలు అంటాడు ఏమని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇదే 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 ఫిలిప్పీ పత్రిక 1:21 వచ్చును, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది తెలుసా, క్రీస్తు పనిలో మరణిస్తే ఆత్మకే రక్షణ అవుతుంది. ఏమా ఈ లాజర్లకు పరదేశికి తప్పిన పాతాళానికి వెళ్ళే చాయిస్ లేదు. ఎందుకు తెలుసా, సంపూర్ణంగా పరిపూర్ణమైన పని చేసిన వారు దేవుడు పని చేసిన వారు. కింద మీకు ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ 23 వచ్చును, 22 నుంచి చదువు. అతని యోగ్యత ఎవరు? ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎవరు యోగ్యత? ఎపఫ్రోదీతు యోగ్యత. అతని యోగ్యత మీరు ఎరిగిన వారు. చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము. ఎంత గొప్ప మాట అండి. తన సొంత ఇంటి కొరకో లేకపోతే శరీరం కొరకో కాదండి సేవ చేస్తా. ఒక కుమారుడు తండ్రికి ఎలా సహాయపడతాడు ఇంటి పనులో, కుటుంబంలో, అలాగా సువార్త విస్తరించడంలో ఎపఫ్రోదీతు ఏం చేయడానికి తెలుసా పౌలుకి? సహాయం చేశాడంట. వాక్యానికి సహాయం చేశాడంటే అసలు ఆ ఎపఫ్రోదీతు మనసు ఎంత గొప్పదో చూడండి. చూడండి, మరలా చదువుతూ అద్భుతమైన మాట. అతని యోగ్యత మీరు ఎరిగిన వారు. తండ్రి కుమారుడు ఎలాగో సేవ చేశాను, సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము తన సేవ చేశాను. కాబట్టి నాకేమీ సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని. చూడండి, అతని ఎదుగు పంపాలని అనుకుంటున్నాను అన్నాడు కింద. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడు. ఏ పని జత పనివాడు అంటే సువార్తల వాక్యం కొరకు తోటి పనివాడట. కింద చదువుతాం, నా జత పనివాడును నా తోడి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచారించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటేనే. అతడు రోగి ఆయనని మీరు వింటురు గనుక అతడు మిమ్మల్ని నందరినీ మీ చూడ మిగులు అపేక్ష గలవాడే. అంటే ఆ రోగంతో చనిపోతానేమో ఈ పరిచయం ఒకసారి దర్శించాలని అనుకుంటున్నాడట. నిజముగా ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా రోగి అయి ఉన్నాడు, చావునకు సిద్ధమై ఉన్నాడు. గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నా దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచార్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైన వాడును కనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని. ఎంత గొప్ప విషయాలంటే, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసిన వారంటే. ఇవాళ ప్రాణానికి ఏమైపోతుందో కష్టం వచ్చేద్ది అనేసి ప్రభు పని కూడా దూరంగా ఉంటాడు.
అలా ఉండకూడదు. నమ్మకంగా ఉందాం, ప్రభు పనిలో శ్రమలు అనుభవిస్తాం. ఆయన ఇచ్చే నిత్య జీవానికి జీవ కిరీటాన్ని పొందుకోవాలని అపోస్తుల సంఘం నిమిత్తం మనం పరితాపకాలి ఉండాలి. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ఇతరులు ముగిస్తాను. థ్యాంక్ యూ.